Hi guys, welcome to part 2. I'm not sure నేను ఎలా కనిపిస్తున్నాను అని బికాస్ నేను ఐప్యాడ్లో షూట్ చేస్తున్నాను. క్లారిటీ ఉందా లేదో కూడా తెలియట్లేదు నాకైతే. ఐ గెస్ ఇక్కడ ఉంది. ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 3 o'clockకి నన్ను అలారం పెట్టేసి నువ్వు లేచేయాలి రెడీ అయిపోవాలి అని చెప్పి అన్నారు. సో అందుకని నేను 3 o'clockకి లేచి రెడీ అయిపోయాను. ఇప్పుడు 4:37 అవుతుంది గైస్ ఎగ్జాక్ట్గా టైమ్. నాకు ఫ్లైట్ వచ్చేసి 7 o'clockకి. నేను 1 hour బిఫోర్ రిపోర్ట్ చేయాలి. 4:37 అవుతుందంటే మేము ఇంటి నుంచి బ్రిస్బెన్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ 5 కన్నా స్టార్ట్ అవ్వాలి. 4:37 అవుతుంది. స్టిల్ హీఈస్ ఇన్ బాత్రూమ్ గైస్. సో వాష్రూమ్లో ఉన్నారు, ఇంకా ఆయన స్నానం చేస్తున్నారు. సో మరి నన్ను ఎప్పుడు డ్రాప్ చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియదు. ఇది గైస్. అండ్ నేను పెట్టుకున్న సామాన్లు అన్నీ మళ్ళీ తీయాల్సి వచ్చింది బికాజ్ కొన్ని ఐటమ్స్ తీసుకురాకూడదు అన్నారు. సో నేను అవి తీసేస్తున్నాను బికాజ్ ఎందుకు లేకపోనివి అని చెప్పి. నాకు చాలా చిరాగ్గా ఉంది ఎందుకంటే నాకు చాలా లాంగ్ ఫ్లైట్. అండ్ అది కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ అనమాట. బ్రిస్బెన్ నుంచి సిడ్నీ నుంచి సింగపూర్ నుంచి విశాఖపట్నం ఒక ఎయిర్లైన్స్ తీసుకుని కస్టమ్స్ క్లియర్ చేసుకుని, కస్టమ్స్ కాదు గైస్ సారీ, లైక్ ఏమంటారు దాన్ని, ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకుని అప్పుడు నేను వెళ్ళాలి. ఇదంతా నాకు పెద్ద పెంట అనిపిస్తుంది. అదే హైదరాబాద్ నుంచి చక్క వైజాగ్ రావాలంటే ఈజీగా 2 స్టెప్స్ బస్సు ఎక్కామా వచ్చామా, ఆర్ఎల్స్ ట్రైన్ ఎక్కామా వచ్చామా అని. ఈ ఫ్లైట్లో ఏంటో కానీ చిరాకు వస్తుంది అనమాట నాకు. బ్యూటిఫుల్గా తీసుకునేటట్టయితే 2 తీసుకో. బికాస్ యూ కెన్ టేక్ 2 లీగలీ. సో బ్యూటిఫుల్గా తీసుకునేటట్టయితే టేక్ 2. మరి హాఫ్ క్యాష్ హాఫ్ పే చేయండి. హాయ్ గైస్, చూసారా మొత్తానికి వచ్చేసారు మా ఆయన బయటికి. సో గైస్ రెడీ అయిపోయాం అండ్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతున్నాం. నేను వెళ్తాను ఇండియా, మీరు వెళ్తున్నారా? మీరు ఎందుకు రెడీ అయ్యారు నాకు అర్థం. డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాం గైస్ ఇప్పుడు. సో లగేజ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సెట్ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తీసేయాల్సి వచ్చింది. సో తీసేసాం అనమాట. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం స్ట్రైట్ అవే. అండ్ దెన్ అక్కడి నుంచి విల్ గివ్ సెండ్ ఆఫ్ టు. ఆకలేస్తే నువ్వు ఎయిర్పోర్ట్లో కొనుక్కొని తిను. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లోనా? నీకు ఎక్కడ ఆకలేస్తే ఎయిర్పోర్ట్లో అంటే ఎయిర్పోర్ట్లో తిను. ఇప్పుడు ఆకలి వస్తుంది. వెళ్తూనే తినచ్చు, తీసుకోవచ్చు ఫుడ్. లెట్స్ గో. సో గైస్ మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. సో విల్ స్టార్ట్ అవర్ జర్నీ టు ఎయిర్పోర్ట్ అండ్ say bye to me. Shravya send off. Say hi to me, not bye. I'm coming to India guys. మీరు హాయ్ చెప్పండి, నేను బాయ్ చెప్తున్నాను ఇక్కడ నుంచి. స్టార్ట్ అవుదాం. కొంచెం ఎమోషనల్గానే ఉన్నది ఎందుకంటే 1 month కాదు 3 months ఆల్మోస్ట్ విల్ బి అవే. సో గైస్ మేము స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. ఏమన్నా సాంగ్స్ ఆపుతారా? గైస్ మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం, కానీ ఏంటంటే కొద్దిగా వర్షం చినుకులు పడుతున్నాయి. హాయ్ గైస్, ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. 5:20 స్టార్ట్ అయ్యాం. రీచ్ అయ్యేసరికి అరౌండ్ 5:48 అవుతుందంట. సో కార్ పార్కింగ్ చేసి లగేజ్ చెక్ ఇన్ అయ్యేసరికి ఆ టైమే అవుతుంది. షుడ్ బి ఆల్ రైట్ గైస్. సో మా ఆయన కళ్ళు చూస్తే కళ్ళు నిండా నీళ్ళు ఉన్నాయి గైస్. డోంట్ బి సాడ్, ఐ విల్ కమ్ ఇన్ 3 months. ఓకే సో అదన్నమాట. పాపం అలవాటు అయిపోయింది గైస్. లైక్ ఇన్ని డేస్ అలా పక్కన కూర్చుని ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటాను కదా, ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉండేదాన్ని కదా, అందుకని అనమాట. సో ఎనీవేస్ 3 months. సో అలా అనమాట. ఇద్దరం కొంచెం బాధపడ్డాము అండ్ అన్నం పెట్టుకుని స్టార్ట్ అయ్యాం బాబాకి. ఇండియా వెళ్తున్నాను అన్న ఆనందం కన్నా ఇక్కడ ఒక మనిషి వదిలేసి వెళ్ళిపోతున్నాను అది బాధ ఎక్కువగా ఉంది.
ఇన్ని వదిలేస్తున్నానని బాధ ఎక్కువగా ఉంది. బట్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఒక వర్క్ పని మీద కాబట్టి, బట్ ఏం చేయలేము. ఇది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్. నేను ఓన్లీ స్టార్టింగ్ 3 months వెళ్తున్నాను ఇండియా. దాని తర్వాత కూడా ఈయన పిఎన్జీ వెళ్తూ వస్తూ ఉంటారు. సో ఆ టైంలో లైక్ ఐ హ్యావ్ టు బీ అలోన్. సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఫస్ట్ నేను ఇండియా వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు తర్వాత అనిపించకూడదు కదా, అయ్యో ఇండియా వెళ్ళిపోతే బాగుండు, నేను ఒకదానే ఉన్నాను అని. సో అదనమాట మ్యాటర్. బయట ఇంకా వర్షం పెరుగుతూనే ఉంది గైస్. దేవుడు కూడా ఏడుస్తున్నాడు. సో టైం చూసారా 5:24 అయితే అవుతుంది డాష్బోర్డ్లో. యా గైజ్, వీ హ్యావ్ రీచ్ ద ఎయిర్పోర్ట్ గైజ్. అట్ లాస్ట్ వర్షం అయితే తగ్గింది. ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ఫీ ఎంత పే చేసామో తెలుసా మేము? 1200 రూపీస్ జస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ పార్కింగ్. $23 తీసుకున్నారనమాట. హాఫ్ అన్ అవర్ టు 1 hour సేమ్ ప్రైస్ అంట. డబ్బుల్ని సగం పార్కింగ్కే తగలేస్తున్నాం అనమాట మేము ఇక్కడ. దిస్ ఇస్ ఆల్ ద పార్కింగ్. సో షార్ట్ టర్మ్ పార్కింగ్ అనమాట ఇది. మేము లాంగ్ టర్మ్ పార్కింగ్ తీసుకోలేదు. అండ్ వీఆర్ గోయింగ్ అవుట్. బాధగా ఉందా? ఎందుకు? యూ విల్ బి కమింగ్ బ్యాక్ కదా. గైస్ చాలా బాధగా ఉంది. విల్ మిస్ హర్ గైస్. సో ఆల్మోస్ట్ ప్లాన్ అయితే నాకు ఇంకా నా ప్లాన్ నాకు కరెక్ట్గా తెలియదు గైస్. బికాస్ ఇప్పుడైతే సర్ప్రైజ్ ఏం లేదు గైస్. నేను ఇప్పటి వరకు టెంటేటివ్గానే ప్రతిదీ కూడా ఉన్నాను. సో ఇప్పుడు వెళ్తున్న 1 month తర్వాత నా ట్రిప్ ఎలా ఉండబోతుంది, ఐటినరీ ఏంటి అన్నది నాకు తెలియదు. సో అందుకే నేను ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు అట్ దిస్ పాయింట్. సో ఐ వుడ్ సే 3 months we will be away. So let's see in between. ఒకవేళ నాకు పాసిబుల్ అయితే ఐ విల్ కమ్ డౌన్ అనే అనుకుంటున్నాను. లేదంటే ఇట్ విల్ బి 3 months గైస్. యా గైస్, అక్కడే గైస్ చూసారు కదా JQ811 సిడ్నీ. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. శ్రావ్య అయితే కాఫీ తాగుతుంది. జాగ్రత్త, ఓకే, టేక్ కేర్. గైజ్ అలా ఒక సాడ్ సెండ్ ఆఫ్తో నేను ఫ్లైట్ అయితే బోర్డ్ అయ్యాను. అండ్ తర్వాత నాకు ఫుడ్ సర్వ్ చేశారు. నేను కొంచెం ఫుడ్ తిన్నాను. బట్ యశ్వంత్ నాతో లేరు అని చెప్పి కొంచెం బాధగా అనిపించింది. బట్ ఎనీవేస్ ఇండియా వెళ్తున్నాను అన్న ఒక ధైర్యంతో నేను నార్మల్గా ఉండగలిగాను. లేటర్ నేను సింగపూర్ ల్యాండ్ అయిన తర్వాత పైనుంచి నేను వ్యూ అయితే ఒక వీడియో తీశాను. లేటర్ ఆన్ నేను వైజాగ్లో ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇది మా మావయ్య గారు తీసిన వీడియో అన్నమాట. మమ్మీ, డాడీ, సుష్మా అందరూ వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. బాగా అనిపించింది. వెళ్ళి 3 months అయినా వాళ్ళు చాలా అంటే లైక్ ఉంటుంది కదా ఆనందం పేరెంట్స్ కళ్ళలో ఎన్నో డేస్ తర్వాత వాళ్ళ అమ్మాయిని చూస్తే. సో నేను ఆనందాన్ని చూశాను. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. మా మమ్మీ అయితే ఒక బొకే తీసుకుని వచ్చింది నాకు, ఫ్లవర్స్ అంటే ఇష్టం అని చెప్పి. ఆ క్యూట్ జెస్చర్స్ నాకు చాలా నచ్చినాయి అన్నమాట. లేటర్ ఆన్ మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి స్టార్ట్ అవుదామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. అందరినీ చూసిన హ్యాపీనెస్. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే నాకు వెల్కమ్ ఇంత మంచిగా ఇస్తారు అని అనుకోలేదు. మంచిగా పూలతో డెకరేట్ చేశారు. ఇంకా ఏదో కృష్ణుని వెల్కమ్ చేసినట్టు చిన్న చిన్న పాదాలు వేశారు.
గైస్ ఇది డే 1 ఇన్ ఇండియా అన్నమాట. మార్నింగ్ లేవగానే చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ లేచి లేవంగానే నాకు ముంజుల దర్శనం అయిందనమాట. ఎందుకంటే ఒకతను ముంజులు తీసుకొని మరీ వచ్చారు ఇంటికి. ఇది నేను ఆస్ట్రేలియాలో ఉండగా అనుకుంటున్నాను, అబ్బా! ఈ సమ్మర్‌కి నేను ఇవి మిస్ అవుతానేమో అని. బట్ లక్కీగా నేను ఇండియా రావడం వల్ల నాకు ఇవి దొరికినాయి. సో, మాక్సిమం కొనుక్కున్నాను. అండ్ చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట నాకిది. మీలో ఎవరికన్నా ముంజులు ఇష్టం ఉంటే కమెంట్ చేయండి. సో గైస్, నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఎంత ఎండ ఉంది అనేది. సో మేము ఇప్పుడు సింహాచలం వెళ్తున్నాం. నన్ను మా మమ్మీ ఒక డ్రెస్ వేసి, నా కజిన్ డ్రెస్ వేసి ఇలా రెడీ చేసింది. గైస్ ఇప్పుడు మేము సింహాచలం వెళ్తున్నాం అనమాట. ఇదిగో మా అత్త, మా మమ్మీ. గైస్ అసలు నేను ఆస్ట్రేలియాలో వ్లాగింగ్ చేయడానికి, ఇండియాలో వ్లాగింగ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ షై ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ. ఎనీవేస్, బీచ్ రోడ్ అంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట. అండ్ అందులోని ఎలిఫెంట్ స్టాచ్యూ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇక్కడ తీసుకువెళ్ళమని గోల్ చేసేదాన్ని. అట్ లాస్ట్ మనం సింహాచలంకి వచ్చేసాము. క్రౌడ్ అయితే ఈరోజు చాలా ఉంది, కానీ త్వరగా మేము దర్శనం చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాం. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో మేము బీచ్కి వచ్చామన్నమాట. అండ్ నాకు ఇక్కడ చాలా యూనిక్గా అనిపించింది గైస్. ఇక్కడ చైర్స్ వేస్తున్నారు, అంటే దీన్ని కూడా కమర్షియల్ చేశారనమాట. అట్ లాస్ట్కి ఇది ఒక్కటే రాలేదు అని అనుకున్నాను, బట్ ఇది కూడా వచ్చేసింది గైస్ వైజాగ్కి. లైక్ చైర్స్ ఏంటి అంటే పర్ అవర్ వచ్చేసి 30 రూపీస్ అంట. అంటే నేను వెళ్ళి కనుక్కున్నాను అనమాట ఎంత పడుతుంది ఏంటి అని. సో పర్ అవర్ 30 రూపీస్ అంట. మనం ఎన్ని అవర్స్ కూర్చుంటే అన్ని 30 రూపీస్ ఇవ్వాలి. అన్ని లైక్ అవర్స్ ఇంటూ 30 రూపీస్ ఇవ్వాలి. మోర్ ఓవర్ ఏంటి అంటే ఇఫ్ అట్ ఆల్ మనం 30 మినిట్సే కూర్చున్నాం అనుకోండి 15 రూపీస్ కాదట. ఇది పర్ అవర్లో మధ్యలో ఒక 5 మినిట్స్ కూర్చున్నా సరే 30 రూపీస్ ఇవ్వాల్సిందే మనము అని అన్నారు. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు సో ఇది ఇండియాలో మన డే 2 అనమాట. సో ఈరోజు మనం బయటకు వచ్చాము, అంటే లైక్ రేపు మేము ఊరు వెళ్ళిపోతున్నాము. సో ఈ లోపు అన్నీ కొనుక్కుందామని చెప్పి బయటకు వచ్చాము. యాక్చువల్గా నాకు ఇండియాలో అసలు వ్లాగింగ్ చేయాలనే ఇంట్రెస్టే పోయింది. మొత్తం అన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేద్దాం అనుకుని అన్నీ నార్మల్ రికార్డ్ చేశాను. సో అందుకే అవన్నీ క్లబ్ చేసి పెడుతున్నాను. సో బ్యాక్ స్టోరీ ఏంటి అంటే సుష్మా నాకు డైసన్ గిఫ్ట్ ఇచ్చింది. లేటర్ అన్నయ్య వైజాగ్ వచ్చారు. అండ్ అన్నయ్యతో పాటు నేను బీచ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి బీచ్ రోడ్కి వెళ్ళాను. మంచిగా ఫుల్ మూన్ డే అనమాట. ఇద్దరం అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి లేటర్ యశ్వంత్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. ఎస్, హీ కేమ్ టు ఇండియా. సో తర్వాత నెక్స్ట్ డే నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి నాకు తెలిసి డే సంథింగ్ డే ఎగ్జాక్ట్లీ 31 డేస్ అయింది వచ్చి. అవునా? ష్యూర్? బికాస్ 25th ఆఫ్ మే శ్రావ్య ఆస్ట్రేలియా నుంచి స్టార్ట్ అయ్యి ఇండియాకి అయితే రావడం స్టార్ట్ చేసింది. సో 25th ఫ్లైట్ ఎక్కించాం. మీకు గుర్తుందో లేదో ఒకసారి మీరు మీ వీడియో ఇక్కడ మేము స్క్రోల్ ఇక్కడ వీడియో మేము చూపిస్తాం చూడండి. సో ఎక్కడ చూపిస్తున్నారు వీడియో ఇక్కడ. సో వర్షం పడుతుంది అనమాట. ఎంత బాగుంది క్లైమేట్ అయితే. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. బీచ్కి వెళ్ళి హ్యాపీగా కాఫీ తాగుదాం అని అయితే అనిపించింది గైస్. సో బీచ్కి అయితే వెళ్తున్నాం. సో నేను వచ్చి ఆల్మోస్ట్ 3 డేస్ అయింది. సో నేను వస్తున్నట్టు శ్రావ్యకి చెప్పాను లాస్ట్ మినిట్లో. సో కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిందనమాట. అంటే షాకింగ్గా ఫీల్ అయ్యాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనిషి అప్పుడే ఇండియా వచ్చేయడం ఏంటి, నేను వెళ్ళి ఇంకా 1 మంత్ కూడా కాలేదు అని అనుకున్నాను. సో గైజ్, మళ్ళీ నైట్ బీచ్కి వెళ్ళాము. ఫుల్ టైడ్స్ వస్తున్నాయి అండ్ ఫుల్ మూన్ ఉంది. ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ వ్యూ చూస్తుంటే. అందుకని నేను ఒకసారి లైక్ డార్క్ మోడ్లో కూడా ఫుల్ మూన్ని క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను. కానీ మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ మేము లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మా ఇద్దరికి చాలా బాగా అనిపించింది. గైస్, లేటర్ ఆన్ నేను మురి మిక్సర్ తిన్నాను. నాకు ఇది ఒక కోరిక ఉండిపోయింది, ఇండియా వచ్చాక మురి మిక్సర్ తినాలి బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ అని చెప్పి. సో ఫైనలీ ఈ కోరిక కూడా నెరవేర్చేసుకున్నాను అనమాట నేను. అండ్ ద వెరీ నెక్స్ట్ డే మేము అత్తయ్యని కూడా మాతో పాటు బయటకు తీసుకొచ్చాము. మేము షాపింగ్కి వెళ్తుంటే, ఎందుకంటే ఇంట్లో ఉండి ఒక్కరే అయిపోతున్నారు అని అనిపించింది అనమాట. అండ్ తర్వాత అత్తయ్య కెనడా వెళ్తున్నారు, అందుకే ఒక లాస్ట్ డే స్పెండ్ చేసాం తనతో. సో బిఫోర్ లీవింగ్. అండ్ ఇది వచ్చి ఎయిర్పోర్ట్లో తీసిన వీడియోస్ అనమాట, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరం వెళ్తున్నప్పుడు.
తీసిన వీడియోస్. షీఈ్ సో ఎక్సైటెడ్ టు సీ అండ్ మా వదినని చూడ్డానికి వెళ్తున్నారు. సో వీఆర్ సో హ్యాపీ దట్ షీఈస్ గోయింగ్. కానీ అట్ ద సేమ్ టైం మాకు బాధగా అనిపించింది దూరంగా వెళ్తున్నారు అని. బట్ యా, సో ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ అనమాట. మంచిగా క్యాప్చర్ చేసుకున్నాను. బ్లాగ్ ఏం లేదు, కాకపోతే మంచి మూమెంట్ అని చెప్పి నేను ఇక్కడ పెట్టాను. సో మేము మళ్ళీ ఫ్లైట్ చూపిస్తున్నాను ఏంటా అని అనుకోకండి. మేము ఆస్ట్రేలియా వెళ్ళట్లేదు. ఇది మేము వైజాగ్ టు షిరిడి వెళ్ళే వేలో తీసిన రికార్డింగ్ అనమాట. ఎస్, యూ హర్డ్ అస్ రైట్. మేము షిరిడి వెళ్తున్నాము. సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట షిరిడి ప్రోగ్రామ్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే థర్స్డే రోజు మేము షిరిడి వెళ్ళాము. అండ్ థర్స్డే రోజు అక్కడ జరిగే చాపిడోత్సవం కూడా చూసాం గైజ్ లైవ్లో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సోల్ మొత్తం ఏమంటారు దాన్ని, ఒక లోపల నుంచి ఒక మంచి అనుభూతి కలుగుతుంది కదా మనం మంచి ప్రదేశానికి వెళ్తే, అలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. ఎంతోమంది ఎన్నోసార్లు అనుకుంటే కూడా చూడలేనిది చావిడోత్సవం అంట. అందరూ చెప్పారు మాకు, యూ గైజ్ ఆర్ లక్కీ అని. అనుకున్నట్టే మేము చావిడోత్సవం మంచిగా చూసాం ఆ రోజు. సో అక్కడ మంచిగా షిరిడీలో 1 డే స్పెండ్ చేసి మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నాకు ఒక ట్రీట్మెంట్ ఉంది అనమాట నా ఐలైనర్స్కి సంబంధించి, అందుకని వచ్చాము. అట్ ద సేమ్ టైం అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా మొత్తం తిరుగుతూనే ఉన్నాము. చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. మ్యాక్సిమం ఎవరిని మీట్ అవ్వలేకపోయాము ఇక్కడ హైదరాబాద్ వచ్చాక రిలేటివ్స్ని. ఎందుకంటే మాకంటూ కొన్ని పర్సనల్ పనులు ఉండడం వల్ల అవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం నేను ఈ రెస్టారెంట్కి ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను. నేను ఎన్ని ఇయర్స్ ఉన్నాను కానీ నేను ఎప్పుడూ రాలేదు ఈ రెస్టారెంట్కి. అనుకోకుండా లక్కీగా ఈ టైం విజిట్ చేసినప్పుడు ఈ ట్రైన్ రెస్టారెంట్కి వచ్చాము. అండ్ గైస్, నేను దారిలో రిటర్న్ అయ్యేటప్పుడు ఒక నెంబర్ ప్లేట్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను చాలా నెంబర్ ప్లేట్స్ చూశాను ఎమ్మెల్యే గారి తాలూకా అని. ఈ నెంబర్ ప్లేట్ వచ్చేసి సీఎం గారి తాలూకా అని రాశారు. గైజ్, నెక్స్ట్ డే బయటకు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే భోజనం చేశాము. అండ్ ఆ భోజనం కూడా అన్నయ్య ప్రిపేర్ చేశాడు. ఎంత బాగా చేశాడంటే లిటరలీ గైజ్, అన్నం, పచ్చి పులుసు, రైతా, బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అన్నీ చేశాడు. ఎంత బాగున్నాయంటే అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఈయనకి ఎగ్స్ అంటే చాలా ఇష్టం, అందుకని ఎగ్స్ ఫ్రై చేసి మంచిగా పెట్టాడు. సో చూస్తూనే నోరూరిపోతుంది. 100/100 మార్క్స్ ఇచ్చాను నేను. తర్వాత మేము బెల్జియన్ వాఫిల్కి వచ్చాం గైజ్. ఎందుకంటే నాకు ఇది చాలా అంటే చాలా ఫేవరెట్. నా కజిన్ ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఇండియాలో ఉంటే తినగలిగేదాన్ని, బట్ ఆస్ట్రేలియా వెళ్ళాక నేను చాలా మిస్ అయ్యాను. అందుకనే ఈయనకి కూడా పరిచయం చేశాను. లేటర్ మేము వైజాగ్ రిటర్న్ రాగానే హడావిడిగా పార్సల్స్ అన్నీ చేయించుకున్నాం. ఇవన్నీ సామాన్లు నేను ఆస్ట్రేలియా పట్టుకెళ్ళాల్సినవి అనమాట. నాకు లగేజ్లో సరిపోకపోతే నేను పార్సల్ వేయించుకుంటున్నాను. అరౌండ్ 60 kgs వేయించుకున్నాను. నేను బయట కూర్చున్నాను ఏంటి అని అనుకోకండి, ఆషాఢం కదా, లోపలికి రాకూడదు. సో అందుకని అనమాట. అండ్ లాస్ట్ డే అయితే వచ్చేసింది. మేము ఫైనల్లీ ఆస్ట్రేలియా రిటర్న్ అయిపోతున్నాము. సో ఈరోజు మమ్మీ డాడీ కూడా వచ్చారు నన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నాకు. సో అలా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము సింగపూర్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాం గైస్. ఇక్కడ నుంచి బ్రిస్బేన్ వెళ్ళిపోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాం. So guys, please do like, share, comment and subscribe to our channel. Shavish Tales. See you guys. Bye-bye.